తెస్తానని చెప్పుండాడు. ఈ హడావుల్లో పడిపోయి బంగారపు షాప్ అబ్బాయి రాలేదన్న విషయమే మర్చిపోయానన్నా. అయినా ఇప్పుడు అత్త నువ్వు చెప్పేది? సర్లే అత్త, మీరు గుడికి పోండి, నేను పోయి నల్లపూసల దండ ఎత్తుకొస్తా. నువ్వెందుకు లేరా, నేను వెళ్ళొస్తాను. లేదునా, గుడిలో ఏం కావాలో నువ్వు చూసుకుంటా ఉండు, నేను పోయి తీసుకొస్తాను. రే చిరు, నువ్వు పోయి అట్నే ఉండిపోయినావు అనుకో, గుడికాడ కార్యక్రమం అట్టాగే ఆగిపోతాది. వచ్చేస్తుందిలే అత్త, మీరు గుడి కాడకు పోయేటప్పటికి వచ్చేస్తుంది చూడు. వస్తానత్త. మేమిద్దరం వెళ్ళి నల్లపూసల దండ తీసుకొస్తాం, మీరు పదండి. పాపా, నేను బైక్లో బిన్న పోయేసి వస్తాను కదా, మళ్ళీ నువ్వెందుకు? అత్తోళ్ళతో పాటు కార్లో పో. నువ్వు వస్తావో అక్కడే తాగి పడిపోతావో, ఎందుకైనా మంచిది అమ్మాయిని తోడు తీసుకెళ్ళు. శుభకార్యం పెట్టుకునేవాడు అట్లంతా ఎందుకు చేస్తాడు? బైక్లో బిన్న పోయేస్తాడులే. వెనక పాప ఉండదంటే మెల్లగా పోవాలా? అవునత్త, నల్లపూసల దండ తేడానికి నాకు తోడెందుకు? మీరు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు కదా, ఇట్ట పోయి అట్ట తేవడమే కదా. అవునరా, నువ్వు పోగానే ఇచ్చేస్తాడు. ఈ పాటికి వాళ్లే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాల్సింది. మర్చిపోయినాడో ఏమో. సరే సరే, మీరేం టెన్షన్ పడకండి, మీరు నేరుగా గుడికి పోండి, నేను పోయి దండ తీసుకొస్తాను. రేయ్, క్షణం ఆలస్యం చేసిన బాగో చెప్తున్నా, త్వరగా వచ్చాయి. ముహూర్తానికి నల్లపూసల కార్యక్రమం పూర్తి కావాలి. పొరపాటున నీ వల్ల పూజ ఆగిందా, ఆ తర్వాత నీ ఇష్టం. రేయ్, నల్లపూసల కార్యక్రమం అంటే భార్య మాంగళ్యం 4 కాలాల పాటు చల్లగా ఉండాలని చేసే గొప్ప పూజరా అది. ముహూర్తానికి జరిగిపోవాలా? అనుకున్న టయానికి నల్లపూసలు పడలేదనుకో, అది ఆ ఆడపిల్లకి మంచిది కాదు. మతికి పెట్టుకో. ఏందత్త నువ్వు, నేను వెళ్ళొస్తానని చెప్తా ఉన్నాను కదా, మీరు పదండి. సరే, త్వరగా వచ్చేయ్. వాణ్ణి ఎలాగోలా బయటికి రప్పిస్తాను, లేదా నువ్వన్నా బయటకు వచ్చేలా చెయ్యి. చిన్న అవకాశం వచ్చినా నాకు చెప్పు, వాడు గుడికి రాకుండా నేను చూసుకుంటాను. అత్తయ్య, చిరంజీవి నల్లపూసల దండ తీసుకురావడానికి షాప్కి బయలుదేరాడు. ఎలాగోలాగా అతన్ని ఆపండి చాలు. మావయ్య ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు, వాడు రాలేదంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తాడు. ఇంట్లో నుంచి బయటకొచ్చాడు కదా, రాకుండా ఇక నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా గుడికెళ్ళు. సరే అత్తయ్య. రారా, నీకోసం నీ చావు ఎదురు చూస్తూ ఉంటుంది. దుర్గా, నీకోసమే వెయిటింగ్. నల్లపూసలు తప్ప ఇంకా అన్నీ ఉన్నట్లే మావయ్య గారు. సరేమ్మా, బయలుదేరదాం పదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కార్యక్రమం ఆపలేకపోతున్నాను. ఇదేమన్నా శుభవాని బయలుదేరుతుంటే గుమ్మడికాయ కుళ్ళిపోయి ఉండాది. నల్లపూసల కార్యక్రమానికి వెళ్తుంటే ఇలా జరిగిందంటే
ఏదో జరగరాంది జరగబోతుందన్నమాట. ఏదైనా ఇంటి ముందు ఉంటే కుళ్ళిపోతుంది. దానికేమవుతుంది? వెళ్దాం పదండి. పసుపు కుంకుమలు నేలపాలు అవడం అనేది అపశకునం రా. పైగా మనం వెళ్తుంది నల్లపూసల కార్యక్రమానికి. ఆడపిల్ల 5వ తనానికి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా ఇలాంటి అపశకునాలు మంచివి కావు. నాకు కూడా ఏదో భయంగా ఉండదన్నా. అబ్బా వెంకన్న, ఏందయ్యా ఇది? ఈ కార్యక్రమం జరిపించాలనా ఆపేయాలనా? ప్రతి దానికి అలా భయపడితే ఎలా అత్త? కొన్ని నమ్మకాల్ని నమ్మి తీరాలరా. గుమ్మడికాయ జారిపడ్డం వేరు, కుళ్ళిపోవడం వేరు. అది ఇలాంటి శుభకార్యానికి వెళ్లే సమయంలోనే జరగడం అంత క్షేమం కాదు. అన్నా, ఈ పొద్దు వద్దని చెప్పేద్దామా? అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆగిపోతే ఎలా? ఏం కాదులేండి. ఇలాంటి వాటికి భయపడిపోతే ఎలా? అంతా మంచిగా జరుగుతుంది. వెళ్దాం పదండి. ఈ కార్యక్రమం జరగటం అక్కకి ఇష్టం లేదు కదా, మరెందుకు ఇలా మాట్లాడుతోంది? ఇలా జరగడం అపశకునం అంటే ఎవరికి అశుభం జరగబోతోంది? ఒకవేళ జరగరాందేమైనా జరిగి అక్క జీవితం నాశనం కాబోతుందా? అందరూ గుడికి వెళ్ళాలి, కానీ అక్కడికి చిరంజీవి రాలేకపోవాలి. కార్యక్రమం ఆగిపోవాలి. మావయ్య గారు వాణ్ణి తిట్టాలి, ఇంట్లో నుంచి తన్ని తరిమేయాలి. ఎందుకో నా మనసు కీడు శంకిస్తుందండి. ఆగిపోదాం. అందరం బయలుదేరబోతూ ఉంటే ఆయన రావటం ఆలస్యమైంది. ఇప్పుడు గుడికైనా బయలుదేరుతుంటే గుమ్మడికాయ కుళ్ళిపోయింది. కావాలంటే ఇంకోసారి పెట్టుకోవచ్చు. కార్యక్రమం జరగటానికి అన్ని ఏర్పాట్లు చేశాక అది ఆగిపోతే అది ఇంకా పెద్ద అపశకునం. దేవుడి మీద భారం వేసి బయలుదేరదాం. పదండి బావగారు. సర్లే అమ్మా, గుడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళాక పూజారి గారిని అడుగుదాం. ఆయన ఒకవేళ వద్దు ఆపేద్దాం అంటే అప్పుడు ఆలోచిద్దాం. ముందైతే గుడికి బయలుదేరదాం పదండి. దేవుడి దగ్గరికి బయలుదేరి ఆగడం మంచిది కాదు. అమ్మ విజయశాంతి, ఏం కాదులే అమ్మా, దేవుడు ఉన్నాడు.